నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్ కార్గో ద్వారా కొంతమంది అయితే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అయితే సరఫరా చేస్తూ ఉన్నారు. దీనికోసం స్మగ్లర్లు కొత్త పద్ధతులు పాటిస్తూ అలాగే ఎలాగైనా కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి మాదక ద్రవ్యాలను కువైట్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలను కువైట్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు భగ్నం చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ దేశానికి థాయిలాండ్ నుంచి ఎయిర్ కార్గో కస్టమ్స్ విభాగం ద్వారా వచ్చిన ఒక పోస్టల్ పార్సిల్లో ఖర్జూరం లోపల గంజాయిని దాచి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. ఆ పార్సిల్ లోపల ఖర్జూరాలు ఉన్నాయని పేర్కొనడంతో కస్టమ్స్ ఇన్స్పెక్టర్లకు దానిపైన అనుమానం కలిగింది. క్షుణ్ణంగా తనిఖీ చేయగా అధికారులను తప్పుదోవ పట్టించి కస్టమ్స్ నియంత్రణను తప్పించుకునే ప్రయత్నాలలో భాగంగా ఖర్జూరం లోపల దాచి ఉంచిన సుమారు 549 గ్రాముల బరువున్న 104 గంజాయి ముక్కలు బయటపడ్డాయని చెప్పేసి తనిఖీ మరియు నియంత్రణ ప్రక్రియలో కస్టమ్స్ అధికారుల అప్రమత్తత మరియు అనుభవం కారణంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకేజీని స్వీకరించిన వెంటనే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగంతో సమన్వయం చేసుకుని అలాగే ఫలితంగా ఆ యొక్క పార్సిల్ను స్వీకరించడానికి వచ్చిన శ్రీలంక జాతీయుడిని కస్టమ్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కువైట్ ప్రవేశ ద్వారాల వద్ద నియంత్రణను బలోపేతం చేయడానికి అలాగే కువైట్ దేశంలోకి మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను నిరోధించడానికి తాము చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగంగానే ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఎవరైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా డబ్బు ఆశ చూపేసి అలాగే ఏదైనా పార్సిల్స్ తీసుకొని రమ్మని చెప్తే కానీ ఎవరో వెళ్ళకండి, మీకు తెలియని వ్యక్తులు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.